హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. సో చాలా రోజులైంది నేను డైలీ రొటీన్స్ ఇట్లా వ్లాగ్ అయితే ఏం షేర్ చేయట్లేదు. సో ఛానల్ అయితే ఎక్కడెక్కడనో ఏ టాపిక్స్కో తీసుకొని వెళ్ళాను అన్నమాట. సో ఈ మధ్య అందరు డిఫరెంట్ టాపిక్స్ పైన వీడియో చేస్తున్నారు కదా. కానీ నా ఛానల్ దేనికోసం స్టార్ట్ చేసినా అది వదిలేసి అసలు నేను వేరే రూట్కే వెళ్ళిపోయాను అనమాట. సో రియలైజ్ అయ్యాను నిన్న, అసలు నా ఛానల్ చూసుకుంటే డైలీ లైఫ్ రొటీన్స్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. మరి ఏదో ఒకటి చెప్దాము, యూస్ఫుల్ వీడియోస్ పెడదామంటే అక్కడ వ్యూస్ అయితే రావట్లేదు. సో బాగా గమనిస్తే ఇక క్లీనింగ్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్కి వ్యూస్ ఉన్నాయి. వాచ్ ఓవర్ కూడా దానికే బాగున్నాయి. ఇంకా తర్వాత అయితే అర్థమైంది అనమాట. సో ఇప్పుడైతే అందుకే డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసినాను. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాను. ఈరోజు బాబు స్కూల్ హాఫ్ డే ఉండే, 3 గంటలకే వాళ్ళకి స్కూల్ అయితే వదిలేసిండ్రు అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది కదా స్కూలు. సో అక్కడికే వెళ్ళి అంటే అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాను. ఇంకా చిన్న పాప ఉంది, మా చెల్లి కూతురు. ఇంకా చూద్దామని అక్కడికే వెళ్ళి 6 గంటలకైతే వచ్చేసామన్నమాట. ఈ వీడియోని అయితే బుజారం నాడైతే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే పొద్దున స్నానం తిరుగుడనే అయిపోయింది. సో అంటే పాపకు స్కూల్కి వదిలేయడం, పిల్లల్ని తీసుకొని రావడం, అదే పని సరిపోయింది. మధ్యలో టైం దొరికితే ఫ్రెండ్తో షాపింగ్కి అయితే వెళ్ళాను అనమాట. సో షాపింగ్ నాకు కాదు ఫ్రెండ్స్, సో ఆమెకి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయిపోతే నేను వెళ్ళే ప్లేస్కి తీసుకొని వెళ్ళాలని చెప్తే స్కూటీ పైన ఇద్దరం అయితే పోయినాం అనమాట. సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి 2:30 అయింది. 2:30 తర్వాత ఇంకా ఫ్రెండ్ ఇంట్లోనే హాఫ్ అన్ అవర్ టైం అయితే స్పెండ్ చేసినాను. తర్వాత 3 o'clockకి ఇంకా బాబుని స్కూల్ తీసుకొని రానికైతే పోయాను అనమాట. అక్కడ నుంచి అక్కడనే చెప్పినాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ 6 అయితే అయింది. ఇప్పుడు అయితే అన్నీ సర్దుకుంటున్నాను. పొద్దుగలకి వెళ్ళి ఏం చేసుకోలేదు. సో ప్లాంట్ చూడండి ఎంత గ్రీనరీగా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఎక్కువ నేను ఇంట్లోనే పెడతాను. అప్పుడప్పుడు దీన్ని ఎండ చూపిస్తే ఇలా గ్రీన్గా అవుతుంది అదనమాట. సో అదే చెక్ చేస్తున్నాను ఎలా ఉంది. బయట పెట్టినప్పుడు మల్లెపూ ఇత్తనాలు అంటారు కదా, సో అది వచ్చేసింది అనమాట. సో మల్లెపూ చెట్టు కూడా దానిలో వచ్చింది, అదే చూస్తున్నాను. సో ఇంకా పిల్లలకైతే ఇంకా తినడానికైతే ఏం చేయలేదు. ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, తర్వాతనే ఏమైనా చేయడానికి కుదురుతుంది. అట్లనే పెట్టి ఏం చేయాలైతే అనిపించదు అనమాట నాకు. సో ఇక్కడైతే ఈ మనీ ప్లాంట్ కిచెన్ దగ్గర నుండి రోజు దానికి వాటర్ పోస్తే కూడా ఇట్లా దుమ్ములా ఉంది. మా కిచెన్ రోడ్ సైడ్ ఉన్నందుకు ఇల్లే రోడ్ సైడ్కి ఉంది ఫ్రెండ్స్. సో చాలా దుమ్ము అయితే వస్తుంది అనమాట. సో ఆ మనీ ప్లాంట్ని కూడా ఇంకా ఎండ చూపిస్తాము అని అనుకుంటున్నాను. సో అది కొంచెం దారం అలా కట్టేసాను అక్కడ, అదంతా తీసి ఇంకా మరొక రోజు అయితే ఎండ చూపిస్తాము, పచ్చగా అవుతుంది చెట్టు అని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇక్కడ అన్ని డస్ట్ పట్టింది. 2 days అయింది మొత్తం క్లీన్ చేసి. అంత సబ్బుతో అంతా రుద్ది అంత తెల్లగా చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు దుమ్ము పట్టిపోయింది అనమాట. సో ఇప్పుడైతే బట్ట తీసుకొని ఇలా తుడిచేసుకుంటున్నాను. ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాతనే ఏదైనా చేసుకుందామని అనుకుంటున్నాను. బాబు అయితే ఇంకా టైం అయింది కదా, ఇంకా ఏదో ఒకటి తినడానికి ఇయ్యని అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఇంట్లో అయితే ఇంకా వాళ్ళది భరతనాట్యము అలా టైం అయితే స్పెండ్ చేసుకుంటున్నారు. టైం పాస్ అయితే అవుతుంది వాళ్ళకు. సో పాప భరతనాట్యం క్లాస్ కదా, మస్తు సార్లు వీడియోలు అయితే చెప్పినాను అనమాట. సో అట్లా ఇంకా చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు అలానే డాన్స్ అయితే చేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా నేను డబ్బాలు అయితే తుడుచుకున్నాను. సో నేను ఎక్కువైతే ఇక్కడ పెట్టుకోను. ఉప్పు, కారం, పసుపు, చాయ్ పత్తి, చక్కెర తప్ప ఏం పెట్టుకోను. ఇంకో కిస్మిస్ డబ్బా అయితే పెట్టేశాను అనమాట. సో 3 డబ్బాలు ఉన్నాయి కదా, టీ పొడికి ఇంకా షుగరు ఇంకా కాఫీ కోసం ఉంది. కాఫీ అయితే మనం అంతా తెచ్చుకోము కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చిన్న ప్యాకెట్ తెచ్చుకొని చేసుకుంటాను అనమాట. సో అందుకే కాఫీ డబ్బాలు అయితే కిస్మిస్లు అయితే పెట్టాను. తిందామని ఆ డబ్బా అయితే తీసినాను, మళ్ళీ మతి పోయింది. ఇంకా చేతికి అంత దుమ్ము ఉంది కదా, తినకూడదని అలానే పెట్టేశాను అనమాట. కిచెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను. సో వాటర్తో కాదు కొంచెం ఇట్లా బట్ట అయితే కొట్టేసుకున్నాను అనమాట. ఇంకా చాయ్ పెడదాము, ఇంకా టైం అయితే అయింది. ఇంకా పిల్లలు తల్లడిస్తున్నారు, అంటే అలవాటు కదా ఈవినింగ్లో చాయ్ తాగడము. అట్లా అని ఇంకా చాయ్న పెడదాము అని పెట్టేశాను అనమాట. చాయ్కి అయితే నీళ్ళు పెట్టినాను ఫ్రెండ్స్. సో టీ పొడి అయితే తీసుకున్నాను అనమాట. సో టీ పొడి అయితే వేస్తున్నాను అనమాట.
సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సో చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా షుగర్ అయిపోయింది, షుగర్ లేదని అనుకున్నాను, మళ్ళీ గుర్తుకొచ్చింది ఇంకా కొంచెం ఉంది కవర్లో. అంటే నేను గ్రాసరీ ఐటెం తెచ్చినప్పుడు కవర్లోనే ఉంచేస్తాను అనమాట. ఎట్లా అంటే అవసరం ఉన్నప్పుడు డబ్బులు అయితే పోసుకుంటాను. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్లో అయితే పోతుంది అనమాట. సో రికమెండెడ్లో పోతుంది. సో మస్తు పెద్ద హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనమాట. ఎందుకు మరి ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నానంటే నాకు టైం అయితే లేదు మరి, ఎందుకంటే టార్గెట్ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. సో అదనమాట. సో చక్కెర అయితే వేస్తున్నాను. సో డబ్బులు అయితే వేసిన తర్వాత ఇంకా ఈరోజే నేను షాపింగ్కి వెళ్ళాను కదా, సో ఇంకా చక్కెర అన్న తీసుకొని రాలేదు అని అనిపించింది. ఇంట్లో నూనె లేకుండా, నూనె అయితే గుర్తు ఉండే అయిపోయిందని సో తీసుకొని వచ్చాను. చక్కెర ఇంకా చాలా ఉందని అనుకున్నాను, కానీ అయిపోయింది. ఇంకా మళ్ళీ డబల్ పని అయితే అయిందన్నమాట నాకు. సో మొన్న అంటే ఈసారి నేను కొంచెం కొంచెం తెచ్చుడు అవుతుంది సామాను. అంటే డిమార్ట్ దగ్గర ఉన్నందుకు ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళడం అవుతుంది. డిమార్ట్ అంటే మాకు షాపింగ్ మాల్ ఒకటి ఉంటుంది దగ్గరలోనే, అక్కడ వెళ్తాను. ఇంకా కిస్మిస్ తినకుండా ఉంటానా ఫ్రెండ్స్. సో అప్పుడైతే చేతులు కొంచెం డస్ట్గా ఉండని తినలేదు. సో ఇప్పుడు కొంచెం క్లీన్ చేసుకున్నాను కదా అని కొంచెం నోట్లు అయితే వేసుకున్నాను అనమాట. సో మా పిల్లలు అయితే భరతనాట్యం చేస్తున్నారు. సో పాప అయితే క్లాస్కి వెళ్తుంది కదా, సో బాబు అయితే కరాటే క్లాస్కి పోతాడు, పాప భరతనాట్యం క్లాస్కి పోతుంది. సో ఇంట్లో వస్తే ఇంకా తమిళకైతే నేర్పుతుంది అనమాట. సో వాళ్ళైతే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మా బాబు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటే నేర్చుకుంటాడనమాట. సో చాయ్ పెట్టి దుకాణానికి అయితే పోయినాను అనమాట. సో దుకాణంకి పోయి పాలైతే తీసుకొచ్చాను. సో అప్పటి వరకు చాయ్ అయితే మసిలింది, ఇంకా తెచ్చి పాలైతే పోసేసాను అనమాట. సో కవర్లోకి వెళ్ళి డైరెక్ట్ పోసాను. తర్వాత బోగంటిలో అలా గరం చేయడానికి పెట్టాను అనమాట. సో చాయ్ కొంచెం ఫాస్ట్లో అయితే ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే బయట అయితే పిల్లలు వెయిటింగ్. ఇంకా అప్పటి వరకు పాప అయితే ఇల్లు క్లీన్ అయితే చేసుకుంటుంది. సో చాలా వరకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో క్లీనింగ్ వరకు అయితే ఇంకా ఆమెనే ఇప్పుడు ఈ మధ్య చేస్తుంది. సో అన్నీ ఎక్కడ పడిన సామాన్లు అక్కడ ఉంటాయి కదా, సో అవన్నీ సెట్ చేసుకుంటుంది అనమాట. సో ఆమె కలర్స్ అవన్నీ టేబుల్ పైన అలా తీస్తుంటుంది కదా అప్పుడప్పుడు డ్రాయింగ్ కోసము, అవి అలా సెట్ అయితే చేసుకుంటుంది. సో ఈ చాట్ అయితే నేను చెప్పాను కదా ఒకసారి వీడియోలో, సో మా పాప అయితే చేసింది. సో అదే ఆమెని అరుస్తున్నాను, ఇంత మంచిగా దింపినావు కదా కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి కదా అని అరుస్తున్నాను అనమాట. సో ఇదైతే నాకు భలే నచ్చింది. సో నాకు ఇష్టమైన చాట్ ఇది. సో మంచి మంచి పిక్స్ అయితే ఇక్కడ తీసిందనమాట. సో చాలా బాగుంది, యూట్యూబ్ సింబల్ కూడా తీసింది. సో మస్తులు ఉంది. అదే చెప్పాను కొంచెం జాగ్రత్త పెట్టుకోమ్మా, ఎక్కడ పడితే అక్కడ పాడేయకు అని అన్నాను. సో కొన్ని అయితే కట్ చేసుకున్నది, అప్పుడప్పుడు కట్ చేసి అలా ఫ్రిడ్జ్ పై కబోర్డ్ పై అయితే స్టిక్ చేస్తుంది అదనమాట. సో తెలంగాణలో ఒక మాట అంటారు ఫ్రెండ్స్, ఆడపిల్ల ఉంటే తల్లికి ఆసరంట, మగపిల్లాడు ఉంటే తండ్రికి ఆసరంట. సో గట్లా ఉంది. సో ఆడపిల్ల ఉన్నందుకు నాకు మస్తు హెల్ప్ అయితే ఉంటుంది. సో ఏ చిన్న పని ఉంటే చెప్తానన్నమాట. సో వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్ కట్ చేయడానికి అయితే ఇయ్యను, ఎల్లిపాయలు అలాంటివి ఉంటే ఓల్ చేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు చెప్పాను కదా పొద్దుగలకి వెళ్ళి బిజీ బయటనే ఉన్నాను. ఇంకా బట్టలు అయితే ఇప్పుడు ఈవినింగ్లో వాష్ అయితే చేసుకున్నాను అనమాట. పాపని కిచెన్లో అయితే స్టడీ చేయడానికి కూర్చోబెట్టినాను, బాబు అయితే బయటే ఉన్నాడు. సో వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారా, రాసుకుంటే చెప్తే ఏం రాస్తుండవు చూపి. ఆ సబ్జెక్ట్ హ్యాండ్ రైటింగ్ కొంచెం పెద్దగా రాయి. కనిపిస్తుండే కార్తీక్, ఇక మొబైల్లో కూడా కనిపించింది హ్యాండ్ రైటింగ్. ఇంత చిన్నగా రాస్తుండే, ఇక చూడు హ్యాండ్ రైటింగ్ కొంచెం పెద్దది ఇలా కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఉంది మా బాబుది. సో రివిజన్ అయితే రాస్తున్నాడు అనమాట. రివిజన్ రాస్తున్నాడు. సో ఎంత చిన్నగా హ్యాండ్ రైటింగ్ ఉంది, అసలు కనిపించదు. ఏడ రాంగ్ ఉంది. ఇక లేడీకి ఎట్లా అనడుతుంది చూడు, LADY అనడుతుంది, ఎట్లా అనడుతుంది, థోడాసా స్పేస్ పెట్టు కదా. వీళ్ళకి స్టడీ చేసేటప్పుడు సెపరేట్ అయితే కూర్చోబెడతాను. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బట్టలు వాష్ చేస్తుంటే, అందుకే కిచెన్లో అయితే చూస్తూ అంటే నా నజర్ ఉంటుందని అట్లా కిచెన్లో అయితే కూర్చోబెట్టినాను.
సో పాపవి ఇప్పుడు ఈ మంత్లో ఈ మంత్లో స్కాలర్షిప్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. ఫిబ్రవరి అని చెప్పారు. ఇంకా టైం టేబుల్స్ అలాంటివి ఏమైతే రాలేదన్నమాట. సో జస్ట్ ఇప్పుడే సెకండ్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. అందుకే మళ్ళీ స్కాలర్షిప్ ఒక సబ్జెక్ట్ అయితే మిగిలిందనమాట. సో స్కాలర్షిప్లో ఇంటెలిజెన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అయితే ఇంకా నేను ముందర ఉండే నేర్పియాలి. సో అందులో కొన్ని ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో 4 ప్యాటర్న్స్ వాళ్ళు ఇస్తారు. ఒకటైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మరి అంత ఈజీ కాదు. సో చాలా చిన్న చూపుతో చూసి ఫైండ్ అవుట్ అయితే చేయాలన్నమాట. సో పాపకైతే చెప్పాను బట్టలు ఉతికేటప్పుడు ఈ ప్యాటర్న్స్ అయితే చేయమ్మా, ఇంకా సాంగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే నేను చూస్తాను, తర్వాత చూపిస్తాను, ఈ ప్యాటర్న్ చేయని చెప్తే ఆమె టిక్ మార్క్స్ అయితే చేశాను. సో నేను బ్యాక్ సైడ్లో ఆన్సర్స్ ఉంటాయి కదా, సో అవి అలా చెక్ చేసి చెప్తున్నాను అన్నమాట. సో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని అట్లా చెప్తున్నాను. సో స్కాలర్షిప్ అంటేనే ఇంకా చాలామంది భయపడతారు. సో కొందరే పార్టిసిపేట్ చేశారనమాట. ఇందులో ఒక 5 to 6 మెంబర్స్ అట్లా ఒక క్లాస్లో అయితే పార్టిసిపేట్ చేశారు. సో ఇంకా నేను కూడా కొంచెము బాగుంటుందని అట్లా తీసుకున్నామని చెప్పినాను. సో ఏం భయపడకు, తీసుకో, ఈజీగానే ఉంటుంది అని అట్లా అని తీసుకున్నాను. పాపకు బయట నేర్పిస్తున్నాను, ఇక్కడ అన్నం అయితే పొంగిపోతుంది అనమాట. సో చూసు 7 అయితే అయిపోయింది. సో ఇద్దరు ఇంకా ఇట్లనే 9 గంటల వరకు ఉంటుంది. ఆడుతూ పాడుతూ చదువుకుంటారనమాట. సో పిల్లలకైతే నేను ట్యూషన్కి అయితే పంపను. సో ఈ పిక్చర్ చూశారు కదా, సో ఏదో పెన్సిల్కి అలా టై చేశారు. సో అదైతే మా పాప చేసింది. సో ఇలాంటివి అయితే చాలా ఇష్టం తనకు. సో ఇవన్నీ ప్యాటర్న్సే ఉన్నాయి. సో ఒక 35 ప్యాటర్న్స్ అయితే ఇచ్చారనమాట. సో కొన్ని అయితే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో పిల్లలు ఎట్లా చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మస్తు పెద్దగా అయింది ఫ్రెండ్స్. ఓకేనా, సరే బాయ్, టేక్ కేర్.